ఇది వదిలేసి ఈ పేరెంట్ చెప్పండి ఎవరన్నా. రాగి మాల్ట్ ఏముంది? రాగి మాల్ట్. రాగి మాల్ట్ ఒకసారి చూడు. ఈ బొట్టుపల్లి ఉందిరా. ఏమేమున్నాయి? ఇవన్నీ హాట్ ఐటమ్స్, ఇవన్నీ క్రాబ్స్, చికెన్ క్రాబ్స్. ఏం తినబుద్ధి కావట్లేదండి. జ్యూస్ ఏమన్నా తాగుదాం అనేసి ఒక మోసం బియ్య కొట్టినాను, బత్తాయి చూసినాను, ఇంకోటి డ్రై ఫ్రూట్ పళ్ళు చెప్పాము. తినేసి ఇప్పుడైతే అంటే శ్రీరంగం ఇప్పుడు నైట్ దర్శనం సరిపోదు, పెద్ద టెంపుల్ కాబట్టి పక్కనే ఇంకోటి జంబుకేశ్వరం కదా, జంబుకేశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అది కూడా పెద్ద టెంపుల్ అండి, అది కూడా చూసి అది పక్కనే 2 కిలోమీటర్స్ అంట. అది చూసిన తర్వాత అప్పుడు నైట్ వచ్చి శ్రీరంగంలో స్టే చేసి రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ దర్శనం బాగుంటుందంట. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేస్తాం. మా వారు ఫలూదా చెప్పారండి, ఆర్డర్ చెప్పారు, డ్రై ఫ్రూట్ ఫలూదా. గ్లాస్ చూసి కదలటలేదు ఒక 2 నిమిషాల నుంచి. అంత వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇప్పుడు గ్లాస్ చూసి అసలు కదలటలా. నేను తిన్నామ్మా, నాకు కూలింగ్ అసలు పడదు, నేను తిన్నాను. కరగకుండా, ఆ గొడుగు కరగకుండా. ఆ బిస్కెట్స్ నేను తింటా, అవే చాక్, అవి చాక్. అరుణాచలం నుండి ఇప్పుడైతే మేము ఏ ఊరు బావది, శ్రీరంగం టెంపుల్ కి. ఇది అంతకన్నా పురాతనమైన టెంపుల్ అంటండి ఇది. ఇప్పుడు జంబుకేశ్వర ఆలయం లోపలికి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ప్లేస్ ఉన్నట్టుంది పార్కింగ్. ఇది మెయిన్ గోపురం అండి. మెయిన్ గోపురం నుంచి అక్కడ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ లోపలికి. శ్రీరంగం రంగనాథుడు టెంపుల్కి జంబుకేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్. ఈ జంబుకేశ్వర ఆలయము పంచభూత లింగాలలో ఒకటండి, జలలింగము. అరుణాచలం వచ్చేసరికి అగ్నిలింగము, కంచి వచ్చేసరికి పృథ్వీలింగము, చిదంబరం ఆకాశలింగము, రహస్యలింగము అని కూడా అంటారు. కాళహస్త్రి వచ్చేసరికి వాయులింగము. కళ్ళు ఇంకా తట్టుకోలే, ఆ కళ్ళం నీళ్ళు వస్తాయి అంటారు సార్. ఆనందం అనాలో మరి ఏమనాలో నాకు చెప్పడం అది కుదరట్లేదు, కానీ చాలా బాగుంది అసలు. మేము ఈ తమిళనాడు ట్రిప్ లో 4 లింగాలను అయితే చూసామండి. చిదంబరం అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మాకైతే టైం అయితే సరిపోలేదు. సరే టైం సరిపోయినంత చూద్దాము అనేసి చూసాము. ఇంకా నేను క్లియర్ గా అయితే రేపు మార్నింగ్ అయితే చూపిస్తా అండి. అంతా కూడా చాలా బాగుంది. ఇవి దేవస్థానం రూమ్స్ అండి. అవి కాస్ట్ ఎంత పడ్డాయి ఏంటి అనేది కూడా నేను మళ్ళీ రేపు మార్నింగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మేము ఈ రూమ్స్ శ్రీరంగం యాత్రా నివాస్లో రూమ్స్ అయితే తీసుకున్నామండి. జంబుకేశ్వర ఆలయము చూడటానికి చాలా బాగుండిద్దండి. జలలింగము ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, పంచభూత లింగాలలో ఒకటని. అక్కడ జలలింగం అంటే నీటిలో ఉండరండి స్వామివారు. చుట్టూ లోపల గర్భగుడి ప్రాంగణం అంతా కూడా నీరంతా ఊరుతూ ఉంటుంది. స్వామివారి గర్భగుడిలో కూడా ఎక్కువ మంది పట్టమండి, స్వామివారు చాలా కిందకి ఉంటారు. ఒక 5-6 పడతారు. అది కూడా మనము స్వామివారిని కొంచెం ఒంగోని చూసినట్టుగా చూడాలి. స్వామివారిని చూడటానికి చాలా బాగుండిద్ది. అక్కడ అమ్మవారు వచ్చేసరికి అఖిలాండేశ్వరి అమ్మవారండి. స్వామివారి అమ్మవారి దర్శనం కూడా మేము రాత్రిపూట వెళ్ళటం వల్ల చాలా ఫ్రీగా ఉందండి. జనాలు కూడా ఎక్కువ లేరు. దర్శనానికి కూడా చాలా టైం మనము దేవుణ్ణి దగ్గర నిలబడి చూసుకోవడానికి కూడా చాలా బాగుంది టెంపుల్ అదంతా కూడా. ఆ రోజు నైట్ జంబుకేశ్వర ఆలయంలో దర్శనం అదంతా అయిపోయిన తర్వాత శ్రీరంగనాథుడు స్వామి టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి యాత్ర నివాసు. ఇది దేవస్థానం రూమ్స్ చాలా బాగున్నాయండి. కాస్ట్ కానివ్వండి, మనకి రూమ్స్ కానివ్వండి, చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడే ఫుడ్ అదంతా కూడా అవైలబుల్ ఉందండి. అంటే మనమే చార్జ్ చేసుకోవాలి. అవి రూమ్లో ఏమీ మనకి యాడ్ ఏమి అవ్వవు, మన మనీ అన్నమాట. కానీ ఫుడ్ అదంతా కూడా చాలా బాగుందండి. మనకి అంతా ప్యూర్ వెజ్ అదంతా కూడా దొరుకుతుంది అక్కడ. టిఫిన్స్ అవి ఉన్నాయి. మేము వెళ్ళిన నైట్ టైం వెళ్ళాం కదా, సో టిఫిన్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కూడా ఉంటుంది. థాయా రెస్టారెంట్, ప్యూర్ వెజ్ అన్నాడు రెస్టారెంట్.
ఎస్ ప్యూర్ వెజ్ ఏమైనా తిందామని చెప్పి వచ్చాను. ఇడిప్పం నీ ఎడపం తినా పెట్టవు. శ్రీరంగంలోని యాత్రా నివాస్ లో హోటల్ అండి. మధ్యాహ్నం ఏందన్నా? మధ్యాహ్నం కదా, పొద్దున అక్కడ అమ్మో ఘోరాన్ని గుర్తు చేయదు ప్లీజ్. మటన్ పోయి తింటా ప్రశాంతంగా. అరుణాచలంలో తినేదానికి అసలు దారుణంగా దెబ్బతో నాకు అసలు ఏమొద్దు, నాకు చూసి ఏంటంటే బటన్ తాగాను, అది రాగి ఏంటిది అంబలి అది తాగాను. ఇది ఎలా అని చెప్పు. ప్రస్తుతం వేసుకోవాలి. సూపర్ ఉందా? ప్రస్తుతం మనం శ్రీరంగంలో ఉన్నామండి. స్టే చేసిన రూమ్ యాత్రా విహార్ అనేసి శ్రీరంగంలోని ఈ రూమ్స్ అండి. ఇవి చాలా బాగుందండి. 750 రూపీస్ ఇద్దరికి, 750 రూపీస్ రూము. తయారైపోయావా? ఏసీ అయితే 750 అండి, నాన్ ఏసీ అయితే 500. వర్త్ అండి 750కి. బాత్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. అసలు గ్రేజర్ ఉంది హాట్ వాటర్ కి, చాలా నీట్ గా ఉన్నాయండి. అంత అంటే ఇదంతా చండాలంగా ఉందిలేండి. మేము తయారయ్యి హడావిడికి ఎక్కడెక్కడ వదిలేసాము. ఓకే అండి, పొద్దున్న 5 గంటల దర్శనాన్ని చైర్ ఇచ్చాడు, లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్ లాగా బీరువాలు తగ్గించాడు. ఇవి విడిగా చేస్తే 2 మెంబర్స్ పడుకోవచ్చు అండి. సో అయితే జంబుకేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. పంచభూతాల్లో జలలింగం అన్ని చూసేదానికి కన్ఫ్యూజ్ అవుతుంది. సడన్ గా స్ట్రైక్ అవుతుంది. దర్శనం అయిపోయింది. నేను నైట్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ వెళ్తున్నాం. మార్నింగ్ చాలా బాగుంది. పొద్దున్నే దర్శనము చాలా బాగుంటుంది. స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడికి స్టార్ట్ అయింది. ఓకే అండి, బాయ్. శ్రీరంగం రంగనాథుడు స్వామి దర్శనానికి వెళ్ళాం కదండి. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఆ టెంపుల్కి సంబంధించిందంతా కూడా. ఆ టెంపుల్ కూడా చాలా బాగుండిద్ది. ఆ వీడియో కూడా ఎవరు మిస్ అవ్వద్దు. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి.